దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1-9 వచనాల వరకు ధ్యానిస్తూ ఉండగా తోడు ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొనిన్నామా పరమ తండ్రి. ఆమేన్. దానియేలుకు ఇది గొప్ప విశ్వాస పరీక్ష. ఈ పరీక్షలో దానియేలు విజేత. దానియేలుకు సింహాల గుహలో పడేశారు దానియేలుని. మరి ఇప్పుడు దర్యావేషు మాదీయ రాజు, మాదీయులు, పారసీకులు బబులోనును ఓడించటానికి ఏకమయ్యారు. దర్యావేషు మాదీయుడైతే కోరేసు పారసీక చక్రవర్తి. ఇక్కడ దర్యావేషుకి మరి చూసినట్లయితే మొదటి వచనం తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై గమనించాలి. 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైందంటారు. 120 మెంబర్స్. ఇది గమనించాలి. మేడగదిలో కూడా 120 మంది ప్రార్థించారు. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క అప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. గమనిస్తున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. ఈ దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడై ప్రధానులను, అధిపతులను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజుగారి యొక్క ఉద్దేశించాడనమాట. 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. అంటే తగిన కారణం వెతుకుతూ ఉన్నారు. ఏదైనా నింద మోపాలి అనేటువంటి ఉద్దేశంతో. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను, ఏ తప్పిదమైనను చేయువాడు కాడు గనుక దానియేలు తప్పైనను, లోపమైనను వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా కనుగొనలేకపోయారు. 5వ వచనం. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయములందును అతనిలో లోపము కనుగొనలేమను కొనిరి. కాబట్టి ఆ ప్రధానులను, అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడివచ్చి ఇట్లనిరి. రాజుకు దర్యావేషు చిరంజీవివై యుందువుగాక. హల్లెలూయా. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రుల సంస్థానాధిపతులు అందరును కూడి రాజు ఒక ఖండితమైనటువంటి చట్టం సిద్ధపరిచి దానిని శాసనముగా సటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు 30 డేస్ అంటే 1 మంత్ వరకు కూడా ఈ 30 దినాల్లో నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను, మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజశాసనం ఒకటి పుట్టించి మరి చేద్దాము అని చెప్పి వాళ్ళు రాజుతోటి చెప్తా ఉన్నారన్నమాట. ఈ ప్రకారము రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్క, పారసీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేశాను. దానియేలు యొక్క ఉన్నత పదవిని బట్టి అక్కడున్న వారికి అసూయ కలిగింది. శత్రువులు కూడా దానియేలు శీలమందు ఎటువంటి లోపం కనిపించలేదు. దానిని బట్టి అతడు ఎంతటి యథార్థవంతుడో గ్రహించగలుగుతాం. శత్రువు కూడా దావీదు యొక్క ప్రవర్తనలో, శీలంలో, అతని క్యారెక్టర్‌లో లోపాన్ని కనిపెట్టలేకపోయారు. దానియేలులో వారికి ఏ లోపము కనిపించలేదు కాబట్టి వారి దృష్టి మతం పైకి మరలింది. రాజు దృష్టిలో దానియేలు నేరస్తునిగా కనబడాలని చెప్పి వారంతా కూడా కలిసి కుట్రాలోచన చేశారు. దర్యావేషు చేత ఒక శాసనం చేయించారు. వింటున్నారా? గమనించాలి. ఇది మంచి శాసనం కాదు. మంచి కొరకు చేయించిన శాసనం కాదు. ఈ శాసనం ప్రకారం రాజును గనపరిచినట్లుగా ఉంటుంది. అదే సమయంలో దానియేలు నేరస్తుడవుతాడు. శాసనం చేయబడింది. దాని మీద రాజు సంతకం చేశాడు. దానియేలు విషమ పరీక్షను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి వచ్చిందక్కడ. వింటున్నారా ప్రియులారా? గమనించాలి. ఈ 9 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం ఈరోజు ధ్యానం చేసుకొనబోతున్నాం. ఈ పరీక్షలలో దేవుడే దానియేలును గెలిపించాడు. దానియేలుకు అంత ఉన్నతమైనటువంటి పదవి లభించింది అని మిగతా అధిపతులకు అసూయ పుట్టుకొచ్చింది. ఎలాగైనా సరే దానియేలును మట్టుపెట్టాలని చెప్పి వారి యొక్క పన్నాగం, వారి యొక్క ఆలోచన. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. ఈ సమాజంలో ఇప్పుడు కూడా అంతే. ఒకరు ఎదుగుతుంటే ఒకరు ఓర్చరు. వారు అన్యులు. ఒక విశ్వాసి అధికారంలో ఉండటం వారికి సుతరాము గిట్టదు. అతనికి ఎన్ని యోగ్యతలు ఉన్నా వారు గుర్తించరు. కక్షతో అతనిని హతమార్చాలని చెప్పి వారు చూస్తూ ఉంటుంటారు. నేటి సమాజంలో కూడా ఇదే పరిస్థితి. ఎఫెసీ 5:8లో మీరు పూర్వమందు చీకటై ఉంటిరి. ఇప్పుడైతే ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు.
హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పూర్వం చీకటే, కానీ ఇప్పుడు మీరు వెలుగు, అనేక మందిని వెలిగించేవారుగా ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైనటువంటి మంచితనము, నీతి, సత్యమను వాటితో కనబడుచున్నది. వెలుగు కనబడతది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకొనుడి. ఎఫెసీ 5:10లో ఉన్నటువంటి మాట. నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమైనటువంటి ఉన్నది. ఎఫెసీ 5:12 వరకు మనం చదువుకుంటూ వచ్చిన్నాం. 13వ వచనం, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలుకు మరో 2 పరీక్షలు కూడా ఉన్నాయి. అవి ప్రార్థనా జీవితంలో మరియు విశ్వాస జీవితంలో. దానియేలు అభివృద్ధిని చూసి తోటి వారికి అసూయ కలిగింది. హల్లెలూయా! ఇక్కడ ప్రార్థన, విశ్వాసం 2 పరీక్షించబడటానికి వచ్చాయి. 2 పరీక్షలు కూడా ఉన్నాయి దానియేలు గారికి. ఈ 2 పరీక్షలు ఎదుర్కోవాల్సొచ్చింది. దానియేలు విషయంలో అతని యొక్క శత్రుడు ఏ తప్పు కనుక్కోలేకపోవడం అతని జీవితంలో గొప్ప సాక్ష్యం అన్నమాట అది. గలతీ 5:26లో ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరిని అందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. అతిశయపడక ఉందము. ఈ అధిపతులు రాజును దేవుని స్థానమునకు హెచ్చించి అతనిని నెల రోజుల పాటు దేవునిగా చేస్తామంటున్నారు. అప్పటికి దానియేలు వయసు 80 సంవత్సరాలు దాటింది. దర్యావేషు నియమించినటువంటి 3 రాష్ట్రపుత్రులలో దానియేలు ఒకడనమాట. 80 సంవత్సరాల వయసులో దానియేలు ఒక్కడే యెహోవా దేవుని విశ్వాసి. మిగతా వారందరూ కూడా అన్యులు. దానియేలు పని నాణ్యత మిగతా వారికి లేదు. దర్యావేషు యొక్క ప్రత్యేక అభిమానాన్ని దానియేలు చూరగోరుచున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్య ప్రజల మధ్య దేవుని బిడ్డలు మంచి పనులు చేయాలి. పనిలో క్రైస్తవ నాణ్యత కనబడాలి. మనలో ఉన్నటువంటి వెలుగు చీకటిలో ప్రకాశించాలి. అది దేవునికి మహిమ. ఈ లోకంలో మనం దేవునికి ప్రతినిధులమని చెప్పి ఎన్నడూ కూడా మరిచిపోకూడదు ప్రియులారా. ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా నీతి, నిజాయితీ, ఖచ్చితత్వాన్ని మనం చూపించాలి. అప్పుడే అనేక మంది ఆకర్షితులవుతారు. ప్రజెంట్ నష్టమొచ్చినా, దానిలో ఏదైనా లోపం దొరుకుతుందని చెప్పి ప్రత్యర్థులు ఎంత వెదికినా అతనిలో ఏ దోషము కనిపించలేదు. చివరికి దానియేలు మతం ఏమిటి, అతని దేవుడెవరు అని చెప్పి పరిశోధించసాగారు. హల్లెలూయా! వింటున్నారా? జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దానియేలు యొక్క విశ్వాసం పరీక్షకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ధైర్యంగా నిలబడి విశ్వాసాన్ని కాపాడుకోవాలి, బలపరుచుకోవాలి. సాక్ష్యం బలహీనం కాకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని చేతిలో ఉన్నాం. భయపడకూడదు. గెలిపించేవాడు దేవుడే. యుద్ధంలో దేవుడు మన పక్షాన ఉన్నాడు. విరోధులు ఏమి చేయలేరు. మనకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధం వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! మనం దేవుని చేతిలో ఉన్నామనే విషయం గమనించాలి. ఈ మాదీయ పారసీక రాజ్యంలో శాసనం మీద రాజు సంతకం పెడితే రాజుతో సహా దానిని ఎవ్వరు కూడా మార్చలేరు. శాసనం అమలు పరచబడవలసిందే. ఇంక అందులో ఏ మార్పులు లేవు. తప్పదు. శాసనం అమలు చేయవలసిందే. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. శాసనాన్ని ఎవరు మార్చలేరు. ఇక్కడ దర్యావేషు గర్విష్టి. అయితే అధిపతులు ఈ యొక్క రాజుని ఇంకా ప్రకోపింపజేశారు. రాజు చేత శాసనం చేయించారు. సంతకం పెట్టించారు. ఈ శాసనం నెల రోజుల పాటు మారదు. ఎవ్వరు కూడా దానిని మార్చలేరు. ఎవ్వరు కూడా దాన్ని, ఈవెన్ రాజు కూడా దాన్ని మార్చలేడు. అది ఆ యొక్క మాదీయుల యొక్క శాసనం. దర్యావేషు రాజు కూడా ఆ శాసనాన్ని రద్దు చేయడానికి వీలు లేనే లేదు. అది అక్కడ ఉన్నటువంటి సిస్టమ్. ఎఫెసీ 8:8లో చూసినట్లయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరంతో ముద్రించబడినటువంటి తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. స్పష్టంగా ఉంది కదా బైబిల్. ఎస్తేరు 8:8లో దాన్ని ఎవరు కూడా మార్చలేరనమాట. కాబట్టి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు ఒక్క రాత్రి సింహాల గుహలో ఉన్నాడు. దానియేలు తన 17వ ఏట బబులోనుకు వచ్చి 90 ఏళ్ళు వచ్చే వరకు కూడా రాజకీయ సింహాల మధ్య ఉండగలిగాడు. హల్లెలూయా! రాజకీయ సింహాల మధ్య. ఒక్కరోజు మామూలు సింహాలైతే 90 ఏళ్ళు రాజకీయ సింహాల మధ్య అతని జీవితాన్ని గలిపాడు. జీవితాన్ని కొనసాగించాడు. ఇది సత్యం. ఇది గమనించాలి. ఈ రోజున మనం కూడా దానియేలు సత్య ఏక దేవుని ప్రతినిధిగా ఆయన మహిమార్థంగా సేవ చేయగలిగాడు. దేవుడు తన సేవకులను అనుక్షణం కూడా కాపాడుచూ ఉన్నాడు. మహాశ్రమల కాలంలో కూడా దేవుడు తన ప్రజలను, ఈ శేషిత జనాంగాన్ని అలాగే కాపాడతాడు. విశ్వసించిన వారు కాపాడబడతారు. నమ్మినవాడు రక్షించబడతాడు. ఈ సత్యాన్ని మనం అంతా కూడా గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. 3వ అధ్యాయంలో షద్రకు, మేషకు, అబేద్నెగోను వారిని కాపాడినటువంటి దేవుడు దానియేలును 6వ అధ్యాయంలో సింహాల గుహలో కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ముందు షద్రకు, మేషకు, అబేద్నెగోను వారు
తర్వాత దానియేలుకి ఈ యొక్క శ్రమ రావటం మనం చూస్తూ ఉన్నాం. వింటున్నారా ప్రియులారా? దేవుడు నమ్మదగినవాడు. దేవుడు గొప్పవాడు. మహాశ్రమల కాలంలో దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుతాడో 3 మరియు 6 అధ్యాయాల్లో ప్రవచన రీతిగా చూపబడింది. ఈ 3 అధ్యాయం దానియేలు గ్రంథంలో మనుషుల యొక్క విద్వేషం, 6 అధ్యాయంలో సైతాను యొక్క విద్వేషం ఎంత తీవ్ర రూపం దాల్చాయో మనం స్పష్టంగా చూడగలుగుతాం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, పేతురు పత్రిక మొదటి పత్రిక 5 అధ్యాయం 8 వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైనటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. హల్లెలూయా! ఈ లోకంలో నీవు, నేను సింహాల గుహలో ఉన్నట్లే అనిపిస్తుంది కదా! ఈ గుహలో సైతానే గర్జించేటువంటి సింహం. వాడి శత్రువు అపవాది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మాదీయుడైనటువంటి దార్యావేషు రాజు దానియేలు మీద ఎంతో అభిమానం పెంచుకున్నాడు. 6 అధ్యాయం మొదటి వచనంలో చూసాం కదా! 120 మంది అధిపతులను నియమించడానికి దర్యావేషుకి ఇష్టమైంది. కానీ అందులో ముగ్గురిని ప్రధానులుగా చేశాడు. కాబట్టి వీరికి లెక్కప్ప చెప్పవలసిందే వాళ్ళంతా కూడాను. ఇక్కడ దానియేలు ప్రధానుడిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు హెచ్చించాడు. దానిలో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులు, అధిపతిలో ప్రఖ్యాత పొందుచూ ఉన్నాడు. పేరుగాంచాడు తన యొక్క నీతిని, నిజాయితీని బట్టి. ప్రియులారా, బబులోను అంటే బంగారు తల. కానీ ఆ తల ఇప్పుడు లేదు. దానికి బదులు మాదీయ పారసీక రాజ్యం ఇప్పుడు వచ్చింది. ఇది వెండి. వింటున్నారా? ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైపోయింది. దాని రొమ్మును, భుజములను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దర్యావేషు 2 సంవత్సరాలు పరిపాలించాడు. దర్యావేషు తర్వాత కోరేషు వచ్చాడు. దర్యావేషుకు, కోరేషుకు బంధుత్వం ఉన్నది. రాజ్యం మారినా దానియేలు ప్రధానిగానే కొనసాగాడు. వండర్‌ఫుల్ గదా! రాజులు మారినా మాత్రం దానియేలు మారట్లేదు. దానియేలు యొక్క స్థానం మారట్లేదు. దానియేలు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతిమ, దాని భాగాలు ఒకదానికంటే ఒకటి బలహీనమవుతూ వస్తుంది. ఒక లోహం కంటే మరొక విలువలో తక్కువే. మరొకటి. అలాగే ఒక రాజ్యం కంటే మరొకటి అధికారంలో చూస్తే అల్పమే అని ఇక్కడ మనం గ్రహించాలి. అర్థం చేసుకోండి ప్రియులారా, ఇది చాలా మర్మంతో కూడినటువంటి విషయాలు. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలనమాట. నెబుకద్నెజరు రాజకీయ శక్తికి ఎదురు లేదు. అయితే నెబుకద్నెజరు ఒక్కడు చేసినది ఇప్పుడు 120 మంది చేయవలసొచ్చింది. ప్రియులు గమనించాలి. దర్యావేషుకు సహాయంగా ముగ్గురు ప్రత్యేకమైనటువంటి అధికారులు ఉన్నారు. ముగ్గురు ప్రత్యేకమైనటువంటి అధికారులు ఉన్నారు. ఆ ముగ్గురిలో ఇక్కడ దానియేలు గారు కూడా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆహ్, ఇక్కడ మనం గమనించినట్లయితే నెబుకద్నెజరు తన అధికారాన్ని మరొకరితో పంచుకునేటువంటి వాడు కాదు. అతనిది ఏకఛత్రాధిపత్యం. దర్యావేషు నియమించినటువంటి ఈ ముగ్గురు ఉన్నతాధికారులు దర్యావేషుకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా పరిపాలన చూస్తారనమాట. అది ఆయన యొక్క ఉద్దేశం. ఎటువంటి నష్టం కలగకూడదు. ఈ ముగ్గురిలో ఒకడైనటువంటి దానియేలు ఎంతో గొప్ప పదవిని నిర్వహిస్తున్నాడు. 120 మందిని వీరు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఈ ముగ్గురు అధ్యక్షులలో దానియేలు ప్రథముడు. దానియేలు వయస్సు 80 సంవత్సరాలు. 80 ఇయర్స్. గమనించాలి. 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో సింహాల బోనులోకెళ్ళాడు దానియేలు. 17 సంవత్సరాల వయసులో ఇక్కడ ఇక్కడికొచ్చాడు. రాజ్యమంతటి మీద కూడా దానియేలును అధికారిగా నియమించాలని చెప్పి దర్యావేషు యొక్క ఆలోచన. అనుభవంలోను, అధికారంలోను దానియేలు అందరిని మించిపోయాడు. దానియేలు ఎటువంటి వాడంటే ఆత్మపూర్ణుడు. హల్లెలూయా! దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు. దర్యావేషుకు దానియేలంటే ఎంతో గొప్ప అభిప్రాయం ఉంది. దర్యావేషు తర్వాత అంతటి వాడు దానియేలు. దానియేలు 6 అధ్యాయం 7 వచనంలో, నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను, మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. వీళ్ళు చూసారా? ఎటువంటి శాసనాన్ని తీసుకొచ్చారు? పుట్టించారు. దానియేలు నిజాయితీ గలవాడు, అక్రమం, అన్యాయం చేయడు. వాళ్ళేం చేశారు? శాసనాన్ని పుట్టించారు. లేనిది పుట్టించారు. ఇది చాలా మనం గమనించదగ్గ విషయం. నీవు ఒక ఉన్నత పదవిలో ఉన్నప్పుడు అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. నీ తోటి వారికి అసూయ కలుగుతుంది. నీ బలహీనతలు తెలుసుకునేందుకు తెగ పరిశోధనలు చేస్తా ఉంటుంటారు. జాగ్రత్త, నువ్వు హెచ్చించబడుతుంటే నీ నీ యొక్క బలహీనతలను వెతుకుతూ ఉంటుంటారు. నీ జీవితం బాగుపడుతుంటుంటే నీ యొక్క బలహీనతలు మరి ఏమవుతుంటుంటాయంటండి, బయటపెడతానికి తెగ పరిశోధనలు చేస్తూ ఉంటుంటారు. తెగ కనిపెడుతూ ఉంటుంటారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇదంతా కూడా పరిశోధన ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పిల్లలు గమనించాలి.
అయితే వారు ఎంత వెదిగినా దానియేలు వ్యక్తిత్వంలో ఏ ఒక్క లోపము కనిపించలేదు. దానియేలు గత జీవితంలోనూ ఎటువంటి దుర్గుణము కూడా వారికి కనిపించలేదు. 80 సంవత్సరాల జీవితంలో, 80 సంవత్సరాల వయసులో కూడా అతనిలో ఏ లోపం కనపడలేదు. ఇతరులు మన మీద ఎన్ని అబండాలు వేసినా, అవి అన్ని అబద్ధాలని రుజువు అయ్యేటట్లు మనం జీవించాలి. మన బ్రతుకుని తెరచిన పుస్తకం వలె ప్రజల ముందు ఉంచాలి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఫిలిప్పీ పత్రిక 2:14 మీరు మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనై దేవుని కుమారులు అగునట్లుగా ఎలాగంటండి? నిరపరాధులు, సణుగులను, సంచలనం మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా! ఈ విధమున నేనును దేవుని ఎడలను, మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. అపోస్తల కార్యం 24:16లో చెప్తున్నటువంటి మాట ఇది. ఇది గమనించాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి విశ్వాసి మనస్సాక్షి తేటగా, స్వచ్ఛందంగా ఉండాలి. మంచి మనస్సాక్షిని అనుభవించేటువంటి వారికి ఎంతో ఆనందం ఉంటదంటండి. అంతే కదా! నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంటండి. కాబట్టి మంచి మనస్సాక్షి ఉండి నువ్వు అనుభవిస్తూ ఉంటుంటే నీ జీవితంలో ఆనందం చూడగలుగుతావు. ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతావు. కాబట్టి దానియేలు 6:6లో ఆ ప్రధానులను, అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లని రాజుకు దర్యావేషు చిరంజీవివై ఉందువుగాక. ఆ! చూసి రాజొక ఖండితమైన చట్టం స్థిరపరి దాన్ని శాసనంగా చాటింపచేసినట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు. ఇది రాజుకొచ్చిన ఆలోచన కాదు. ఇది రాజుగారు చేయదలసింది కాదు. హ్మ్. వాళ్ళేం చేశారంటే ఒక శాసనాన్ని పుట్టించారంటండి. దాని ప్రకారం రాజు శాసనం చేయాలని చెప్పి రాజుగారికి సలహా ఇచ్చారు. ఆజ్ఞ ఇచ్చారు. ఇది మంచి పని కాదు. ఇది దేవునికి మహిమొచ్చేది కాదు. లేకపోతే రాజుకు ఉపయోగపడేది కాదు. దేనివల్ల దేనికి ఉపయోగం లేదు. పిల్లలు గమనించాలి. ఇదంతా కలిపి ఒక్క మనిషి కోసం, దానియేలు కోసం చేయించిన శాసనం మాత్రమే. ఇది వేరేదేమీ కాదు. వేరే వాళ్ళదేమీ కాదు. కేవలం దానియేలు కోసమే. ఇక్కడ మాదీయుల యొక్క, పారసీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని చెప్పి మనం చేస్తున్నారు. చూడండి. సలహా ఇచ్చింది వీళ్ళే, సంతకం చేయించింది వీళ్ళే. కాగా రాజుకు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేసేసాడు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు వినేసాడు. సంతకం చేసాడు. ఇదంతా కూడా వారు దానియేలును ఉద్దేశించి చేసినటువంటి కుట్ర. మంచిది కాదు. కుట్ర. ప్రియులారా గమనించాలి. ఈ రోజున ఇటువంటి కుట్రలు చాలా జరుగుతూనే ఉంటుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక స్నేహం దేవునికి వైరం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఎంత కుట్ర చేసినా గాని, ఎన్ని చేసినా గాని ఏం జరిగిందో మనకందరికి తెలుసు. ఇటువంటి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనినను, అతడు తన ఇంటికి వెళ్లి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కిటికీలు యెరూషలేము వైపు తెరిచాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన స్తుతిస్తూ వస్తూ ఉన్నాడు. స్తుతిస్తూ ఉన్నాడు. స్తుతించే వారికి స్థితిగతులు అర్థం కావు. 2వ అధ్యాయంలో దానియేలు ప్రార్థించాడు. రాజు కలభావం చెప్పగలిగాడు. తన స్నేహితులు అగ్నిగుండంలో వేయబడే సందర్భంలో దానియేలు ప్రార్థించాడు. గమనించాలి ప్రియులారా. దానియేలు ప్రార్థించాడు. 6వ అధ్యాయంలో తనను ఆ సింహాల గుహలో వేయకముందు దానియేలు ప్రార్థించాడు. తిరిగి 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థించాడు. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. హల్లెలూయా! ప్రేయర్ వారియర్, పవర్‌ఫుల్ ప్రేయర్ పర్సన్ అన్నమాట. వింటున్నారా? గమనించాలి. బబులోను రాజ్యం కూలిపోయింది. మాదీయ రాజు దర్యావేషు పరిపాలకుడు. దర్యావేషు పరిపాలనా విధానం చక్కగా వ్యవస్థీకరించాడు. ఒకప్పుడు చెరపట్టబడి వచ్చినటువంటి బానిస దానియేలు ఇప్పుడు దర్యావేషు రాజ్యంలో ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అయిపోయాడు దానియేలు. దానియేలుకున్న జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి, దానియేలు యొక్క ఉన్నత పదవిని ఇతర ఉద్యోగులు అసూయకు కారణం అయ్యిందనమాట. దానియేలును నేరస్తుడని చెప్పి రుజువు చేయటానికి అతని భక్తియే ఒక నేరమయ్యేటట్లు రాజు దృష్టికి తేవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించేసారు. గర్విష్టి అయినటువంటి దర్యావేషు నెల రోజుల దేవుడు అనేది వారు తెచ్చినటువంటి శాసనం. ఇది ఎంతో విడ్డూరమైనటువంటి శాసనం. ఈ దర్యావేషు అంత్యక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు. గమనించాలి. ఇది చాలా భయంకరమైన విషయం అనమాట. గర్విష్టి అయినటువంటి దర్యావేషు నెల రోజుల దేవుడంటండి. గమనించాలి. ఈ దర్యావేషు ఎవరికి? అంత్యక్రీస్తు. యేసుక్రీస్తు కాదు. అంత్యక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నటువంటి వాడుగా మనకిక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నమాట. ఆయన చేసే పనులను బట్టి, ఆయన తీసుకునే నిర్ణయాలను బట్టి. దర్యావేషును ఆరాధించనటువంటి వారిని సింహాల గుహలో వేయాలని చెప్పి శాసనం పుట్టించారు. ఈ శాసనం దర్యావేషు సంతకంతో వెంటనే అమల్లోకొచ్చేసింది. వెంటనే అమలైపోయింది. 30 డేస్. 30 డేస్ ఉంటాడా దానియేలు గారు ప్రార్థించకుండా? 80 సంవత్సరాల వయసొచ్చింది. ఎన్నో అద్భుతాలను దేవుని సన్నిధిలో చూసాడు. ఎంతో గొప్ప దేవుని సన్నిధిని అనుభవించినటువంటి దానియేలు గారు 30 రోజులు ప్రార్థించకుండా ఎలాగ ఉండగలుగుతాడు? అస్సలు ఇంపాసిబుల్ అనమాట.
చూడండి గమనించాలి. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, దానియేలు యొక్క విశ్వాసము, ప్రార్థనా జీవితం పరీక్షించబడుతూ ఉంది. కాబట్టి ఈ రోజున మీ విశ్వాసము, ఈ ప్రార్థనా జీవితం పరీక్షించబడతాది. కాబట్టి ఈ శాసనం దర్యావేషు సంతకంతోనే వెంటనే అమల్లోకొచ్చేసింది. మరి ఇటువంటి పరిస్థితిలో మన యొక్క పరిస్థితి ఎలాగుంటది ఆలోచించండి. మన జీవితాన్ని పరీక్షించుకునేటువంటి సమయంలో దేవునితోటి సరిజేసుకోవాలి. ఈ లోకానికి వేరే జీవించాలి. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారికి దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.